కథలని విశ్వాసముగా మన విశ్వాస జీవితం అనేది మార్చబడాలి. అయితే ఈ భూమి మీద శ్రమలు, ఇబ్బందులు, కష్టములు వస్తూ ఉంటాయి. అవి ఒక్కొక్క దినమునకు ముగింపబడతా ఉంటాయి. అయితే ఒక విశ్వాసం యొక్క జీవితంలో శ్రమలు వచ్చినా, కష్టములు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, మరి ఒక విశ్వాసం యొక్క జీవితంలో దేవుడు కోరుకునేది ఏమిటంటే ఓపిక, సహనము అనేది దేవుడు ప్రాముఖ్యముగా ఒక మనిషి యొక్క జీవితంలో, ఒక విశ్వాసం యొక్క జీవితంలో ఆయన కోరుకుంటాడు. ప్రస్తుతము కనుక మనము మన జీవితములను కనుక మనం చూసుకుంటే అది మనకు భయమును కలుగు చేస్తాయి. ప్రస్తుతంలో ఏ మనిషి అయితే తన వ్యక్తిగతమైన జీవితంలో ఒక మనిషి చూసుకుంటూ ఉంటాడో ఆ వ్యక్తి జీవితంలో కలుగుతున్న శ్రమను బట్టి, పరిస్థితులను బట్టి ఆ మనిషికి అయ్యో నా జీవితం అయిపోయినది, ఇక నాకు సహాయం ఎక్కడి నుండి దొరుకుతుంది, ఇక నాకు జీవితము ఇలాగే ముగింపబడుతుంది అనే ఆలోచన కూడా వచ్చేస్తుంది. ప్రస్తుతము కనుక మనము ఆలోచన చేస్తే ప్రస్తుతంలో మనకి భయమును కలుగు చేసే కొన్ని అంశాలు ఏమిటంటే, వ్యక్తిగతంగా ప్రతి ఒక్క విశ్వాసం యొక్క జీవితంలో తినడానికి ఆహారం లేకపోయినా, వేసుకోవడానికి వస్త్రములు లేకపోయినా, లేదంటే ఒక విశ్వాసం యొక్క జీవితంలో ఆరోగ్యం లేకపోయినా, ఆశీర్వాదములు లేకపోయినా, అప్పుల బాధలు, మరి కష్టాలు, నష్టాలు, శ్రమలు, వేదనలు గృహములో ఉండటం బట్టి ప్రస్తుతము ఏ మనిషి అయినా ఇలాంటి పరిస్థితుల్లో గుండా వెళుతున్నట్లయితే ఈ విధమైన ప్రతీది కూడా ఒక మనుషునికి భయమును కలుగు చేస్తే, ఆహారము నిమిత్తము భయపడుతూ ఉంటారు, వస్త్రముల నిమిత్తము భయపడుతూ ఉంటారు, మరి ప్రాణము నిమిత్తము భయపడుతూ ఉంటారు. మరి ఇలాంటి సమయంలో నీవు ఆరాధిస్తున్న యేసు క్రీస్తు ప్రభువారు మనతో మాట్లాడే మాట ఏమై ఉంటుంది? మనం ప్రస్తుతంలో ముడుగుతూనే ఉండాలా? ఇలాంటి పరిస్థితుల నుంచి మనము బయటికి రావాలా వద్దా అనే ఆలోచన కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ఇలాంటి ఆలోచన చేసే క్రమంలో మనము మనిషి యొక్క స్వభావమును మరచి దేవుని యొక్క స్వభావమును అనగా మనుషునికి కలిగిన శక్తిని మరచి మన జీవితంలో మనకు కలిగిన ప్రతి సమస్యలన్నింటినీ కూడా మనం అధిగమించాలి. అంటే మనం ఖచ్చితంగా దేవుని యొక్క సామర్థ్యం మీద మన జీవితమును మనము కట్టుకోవాలి. మన జీవితమును ఎప్పుడైతే మనము దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకుని ఒక విశ్వాసం యొక్క జీవితం ఎప్పుడైతే ముందుకు నడుస్తుందో ఆ విశ్వాసం యొక్క జీవితంలో దేవుని యొక్క క్రియలు అనేవి అపరిమితంగా పనిచేస్తాయి. ఒక మనుషుని యొక్క జీవితంలో మనుషుడు మాట్లాడే ప్రతి మాట కూడా భయమును కలుగు చేస్తాయి పరిస్థితులను బట్టి. కానీ మనుషుడు మాట్లాడిన ప్రతి మాటలన్నిటి నుంచి కూడా మనం మరలా ధైర్యం కలిగిన వారుగా మార్చబడాలంటే ప్రతి మనుషుని యొక్క జీవితంలో దేవుని మాటను ఆధారం చేసుకోవడం అనేది నేర్చుకోవాలి. దేవుని మాటను ఎప్పుడైతే మనము ఆధారం చేసుకుని నమ్ముతామో ఆ మాట అది శక్తిగా మార్చబడుతుంది, అది మన జీవితంలో విడుదలగా మార్చబడుతుంది, అది మన జీవితంలో స్వస్థతగా మార్చబడుతుంది, అది మన జీవితంలో కార్యముగా మార్చబడుతుంది దేవుని మాట. అయితే ఏమి తిందామా, ఏమి ధరించుకుందామా అనే ఆలోచనలు కనుక మన విశ్వాసం యొక్క యాత్రలో కొనసాగిస్తూ భయము కలుగుతూ జీవిస్తున్నట్లయితే దేవుడు అంటాడు, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఒక మంచి మాట మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం నుంచి నేను చదివి వినిపిస్తాను. మరి ఈ వాక్యం విడుచున్న ప్రతి బిడ్డలో కూడా జాగ్రత్తగా దేవుడు మాట్లాడు ప్రతి మాటను కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం 25వ వచనం నుంచి నేను చదివి వినిపిస్తున్నా, చాలా జాగ్రత్తగా వినండి. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమంటాడు ఈయన ఇక్కడ యేసయ్య ఏమంటున్నాడంటే, మన పరిస్థితుల్లో ఆహారం కోసం అలాంటి
ప్రస్తుత కాలంలో ఆహారం లేక బాధపడుతున్న మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. వస్త్రములు లేక బాధపడుతున్న మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రాణము అనేది ఉంటుందా లేదా అనే ఆలోచనలో ఉన్న మనతో మాట్లాడుతున్నాడు. ఆరోగ్యము కొదువై ఉన్న మనతో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే, నేను చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గురించి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురించి అయినను చింతింపకొడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఇక్కడ చాలా స్పష్టముగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నా ప్రియులారా, నేను చెప్పినది ఏమనగా, మీరు ఎలా బ్రతకాలి? మనకు ఆహారం లేదే, మనం త్రాగడానికి సరిగా నీరు కాడ ఉండటం లేదే, నా ప్రాణం అనేది ఉంటుందో లేదో తెలియట్లేదే అనే ఆందోళనతో నీవు జీవితాన్ని నువ్వు కొనసాగిస్తున్నావు కదా. అయితే నీవు నన్ను గురించి ఆలోచన చేయి. ఏమని ఆలోచన చేస్తావంటే, నీవు వీటి గురించి నువ్వు ఆలోచన చేయడం ఆపివే. ఎందుకని ఆపివేయాలంటే, నేను ఎవరో నీకు తెలియాలి. నేను ఎవరో తెలుసా నీకు? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అంటాడు ఆయన. ఆయన ఏమంటాడంటే, నువ్వు ఆరాధన చేస్తున్న ఆ యేసు క్రీస్తు ప్రభువారు, నువ్వు అయ్యో నేను తినడానికి ఆహారం లేదే, నేను ధరించుకోవడానికి సరిగా నాకు వస్త్రము లేదే, లేదంటే నాకు సరైన ఆరోగ్యము లేదే, లేదంటే నాకు సరైన సంపద లేదే, లేదంటే నాకు సరిగా నివాసం చేయడానికి గృహము కూడా లేదే, లేదంటే ఏదైతే నీ జీవితంలో అయ్యో నాకు ఇది లేదే అని ఆలోచన చేస్తున్నావో వాటన్నిటికీ ఆయన సమాధానం ఇస్తున్నాడు, స్పష్టముగా తెలియపరుస్తున్నాడు. ఇదిగో నీ పరిస్థితులన్నీ కూడా ఇలా నీ జీవితంలో ఉన్నాయి కదా, నీకు అన్నీ కూడా అనుకూలంగా కాకుండా ప్రతికూలముగా ఉన్నాయి కదా, నీ జీవితంలో సమస్యలన్నీ కూడా నీ జీవితాన్ని ముగించేలాగా కనపడుతున్నాయి కదా. అయితే నీవు బయటికి రా, నీ గృహంలో నుంచి, నీ ఇంటిలో నుంచి బయటికి రా. బయటకు ఒకసారి వచ్చి ఆకాశ పక్షులను చూడు. ఒకసారి ఆకాశ పక్షులను చూడు. అవి ఎన్నడూ కూడా ప్రతి దినము కూడా వాటికి ఆహారము, లేదంటే ఒక నెలకు సరిపడినంత ఆహారము అవి ఎన్నడూ కూడా సిద్ధపరచుకోవు. అయినను కూడా వాటిని నేను పోషించుచున్నా. అయితే వీటన్నిటికంటే కూడా శ్రేష్టమైన వారు, శ్రేష్ఠులు ఎవరంటే మీరే. మీ జీవితంలో మీరు ఏమనుకుంటున్నారు? నేను ఎవరో మీకు తెలుసా? బయటకు వచ్చి ఆకాశ పక్షులను చూడు. నీ వ్యక్తిగత జీవితంలో నీవు సమస్యలిపోతున్నప్పుడు, నీ విశ్వాసం యొక్క జీవితంలో నీవు ఆగిపోతున్నప్పుడు, నీవు నన్ను సరిగా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఒకవేళ ఉన్నావా? అయితే ఒకసారి బయటికి రా. నీవు బయటికి వచ్చి ఆకాశంలో ఎగురుతున్న ఆకాశ పక్షులను చూడు. ఈ ఆకాశ పక్షులకు ఎవరు కూడా ఆహారం తీసుకొచ్చి ఇవ్వడం లేదు. ఎవరు కూడా వాటంతట అవే కష్టం చేసి ఆహారం సిద్ధపరచుకోవట్లేదు. వాటంతట అవే కష్టపడి ఒక నెలకు సరిపోయేంత ఆహారం ఎన్నడూ కూడా సిద్ధపరచుకోవట్లేదు. కోట్లలో ధాన్యములు ఎన్నడూ కూడా సిద్ధపరచుకోవట్లేదు. అయినను ప్రతి దినము కూడా నేను వాటిని అద్భుతకరమైన రీతిలో పోషించుతున్నా. మీరు వాటికంటే శ్రేష్ఠులు అంటే ఏమని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు దేవుడు? ఈ యొక్క విశ్వాసం యొక్క జీవితంలో మనం ఎన్నడూ కూడా విశ్వాసం అనేది విడిచిపెట్టకుండా జీవించగలిగిన భద్రమైన భవిష్యత్తుని దేవుడు స్పష్టముగా మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ. అయ్యా, మీరు ఆకాశ పక్షులను చూసి జ్ఞానమును తెచ్చుకోండి. అవి ఎన్నడూ కూడా ఏమి సంపాదించో కానీ అయినను కూడా నేను పోషిస్తున్నా. మీరు వాటికంటే శ్రేష్ఠులయ్యా. నేను వాటిని పోషించుతున్న దేవుడిని గనుక మిమ్మల్ని కూడా మరి నిశ్చయముగా పోషిస్తా. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అని మాత్రమే మీరు ప్రయాసపడుతున్నారు. మీ జీవితంలో మీరు తినడం కోసం ప్రయాసపడుతున్నారు, త్రాగడం కోసం ప్రయాసపడుతున్నారు, మీ దేహమునకు వస్త్రమును ధరించుకోవడం కోసం మీరు ప్రయాసపడుతున్నారు. అయితే మంచిదే. అయితే వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏమిటంటే మీరు నన్ను ధరించుకోవాలి, నన్ను అంగీకరించాలి.
నా వాక్యమును భుజించాలి. నా రక్తము అనగా నా శరీరము మీ కొరకు అర్పింపబడినది కనుక దానిని మీరు పానము చేయాలి. ఎప్పుడైతే మీరు వీటిని చేస్తారో, మీరు ఈ లోకంలో దేనినైతే వెతుకుతున్నారో వీటన్నిటిని కూడా నేను ఈజీగా ఇస్తాను మీకు. హల్లెలూయా. ఈ రాత్రి నీ జీవితంలో, నీ వ్యక్తిగతమైన జీవితంలో తినడం కోసం ఆహారం లేని స్థితిలో ఉన్నావా? ధరించుకోవడానికి వస్త్రములు లేని పరిస్థితిలో ఉన్నావా? కనీసము కడుపు నిండా మంచినీళ్ళు తాగడానికి కూడా మంచినీళ్ళు కూడా కొనుగోలు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నావా? అయితే నీతో యేసుక్రీస్తు ప్రభువారు నీతో ఒక మంచి మాట చెప్తున్నాడు ఈ రాత్రి. ఆయన ఏమంటున్నాడంటే, ఆకాశ పక్షులను ఒకసారి చూడు. నీ విశ్వాసం యొక్క జీవితంలో నా ప్రియమైన దేవుని పిల్లరా, మీ విశ్వాసం ఎప్పుడైతే ఆగిపోతుందో మీరు ఖచ్చితంగా మీ విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. ఏమి చూసి? ఈ సృష్టిని చూసి నీవు బలపరుచుకోవాలి నీ విశ్వాసాన్ని. ఆకాశ పక్షులను చూసి నీ విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. నీ అనారోగ్యం, నీ జీవితంలో ఆరోగ్యం పోయి అనారోగ్యమే నీ జీవితంలో వేధిస్తుందా? నీ జీవితంలో ఆహారం లేని పరిస్థితిలో, నీ జీవితంలో కడుపులో మొత్తము కూడా కరువు వంటి పరిస్థితి, ఆకలి కొనిన పరిస్థితిలో నీవు ఉన్నావా? అయితే ఆకాశ పక్షులను చూసి నీవు ఈ రాత్రి ధైర్యం తెచ్చుకో. వాటిని పోషించుతున్న దేవుడు ఈ రాత్రి నిన్ను కూడా పోషించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంకేమంటున్నాడు చూడండి, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కోట్లలో వాటిని కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే శ్రేష్ఠులు కారా? మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు. ఇక్కడ దేవుడు ఒక మాట చెబుతున్నాడు, వస్త్రములను గురించి మీరు చింతింపనేలా. ఇక్కడ చూడండి, ఒక మనుషుని యొక్క జీవితంలో ప్రస్తుత పరిస్థితిని చూస్తే ప్రతి మనుషుని యొక్క జీవితంలో ఏముంటుందంటే చింత ఉంటుంది. ఒక చింత అనేది ఒక మనుషుని యొక్క జీవితంలో భయంకరముగా రూల్ చేస్తుంది. అలాంటి సమయంలో దేవుడు ఏమంటాడంటే, అయ్యా మీరు చింతించమాకండి అయ్యా, మీ భారములన్నిటిని కూడా నేను మోయడానికి సిద్ధంగా ఉన్నా. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను అని చెప్పే ఒక మంచి దేవుడు మనకున్నాడు. అలాంటి మాటలే మనతో మాట్లాడడానికి ఆయన ఎప్పుడు కూడా ఇష్టం కలిగిన దేవుడు. అయితే ఆ దేవుడు ఏమంటాడంటే నీతో, అయ్యా చింతించకండి అయ్యా, ఎందుకు చింతిస్తున్నారు? నేను ఉన్నాననుకున్నావా లేదా లేననుకుంటున్నావా? నేను ఎవరిని అనుకుంటున్నావు? నీవు అసలుకి నన్ను నీవు జాగ్రత్తగా కనుగొనడానికి నువ్వు ఇష్టం కలిగి ఉన్నావా, లేదంటే నన్ను మర్చిపోయావా? నీ జీవితం లేక నీ ప్రయాసే నీ జీవితమునకు ఇక ఆధారం అనుకుంటున్నావా? ఇక ఆహారం లేని పరిస్థితి చేత నువ్వు చనిపోతావు అనుకుంటున్నావా? వస్త్రం లేని స్థితి చేత నువ్వు చింతిస్తూ చనిపోతావు అనుకుంటున్నావా? అయితే చింతించుకుండా నువ్వేం చేస్తావంటే ఒక పని చేయి అంటూ ఆయన ఏమంటాడంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధముగా మాట్లాడుతున్నాడు ఆయన. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. దేవుడు ఏమంటాడంటే, అయ్యా వీటన్నిటిని పక్కన పెట్టండి, నేనున్నా మీకు తోడుగా, నేను మీకు సహాయం చేస్తా. మీరు ఎవ్వరు కూడా చింతించిన అవసరం లేదు. మీ చింత యావత్తు నా మీద వేసారనుకోండి, నేను మీకు సహాయం చేస్తా. సో మీరేం చేస్తారంటే ఎల్లప్పుడూ కూడా సంతోషించాలి, ఎల్లప్పుడూ కూడా మీరు సంతోషించాలి, ఎల్లప్పుడూ కూడా నా యందు నిలిచి, ప్రభువునందు నిలిచి మీరేమవ్వాలంటే సంతోషించండి అని దేవుడు మాట్లాడుతూ అంటాడు ఆయన, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపము ఉన్నాడు, దేనిని గురించి చింతింపకుడు, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. హల్లెలూయా. ఇక్కడ దేవుడు స్పష్టముగా మనతో మాట్లాడుతున్నాడు. ఇక చాలు, చింతక చాలు, ఇక నువ్వు చింతించిన దినములు చాలు, ఇక నువ్వు చింతించిన అవసరం లేదు. నీవు ఈ చింతలో కూడా నువ్వు ఏం చేస్తావంటే ఓర్పు కలిగి ఉండి ఇక నువ్వు సహనముతో ఉండు, నీ విశ్వాసంలో సహనమును విడిచిపెట్టకుండా ధైర్యముగా ఉండు. నువ్వు విశ్వాసాన్ని విడిచిపెట్టమాకు. నువ్వు ధైర్యముగా ఓపికతో నీ చింతనంతటిని కూడా నా మీద వేయి. ఎందుకో తెలుసా? నేను నీకు సమీపముగా ఉన్నాను, నేను త్వరగా వచ్చుచున్నాను.
నేను నీకు సమీపముగా ఉన్నాను కనుక నీకు ఏ చింత నీవు పడనవసరం లేదు. హల్లెలూయా. ఈ రాత్రి నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఎలాంటి చింత నీ జీవితంలో నీ హృదయంలో నీవు మోసుకొని వెళ్తున్నావో, ఈ రాత్రి నీ జీవితంలో నేను దర్శించడానికి ప్రభు సమీపముగా ఉన్నారు. నీ జీవితంలో మార్చడానికి, నేను దర్శించడానికి, నేను విడిపించడానికి, నీ చింతలన్నిటి నుంచి కూడా దేవుడు విడిపించడానికి నీకు సమీపంగా ఉన్నాడు. అయితే నీవు ఏ స్థలం మంది నిలబడి ఉన్నావు? అయితే నీవు దేవుడిని నమ్ముచున్నావు. ఈ రాత్రి నీ చింతే నీ జీవితాన్ని నాశనం అయిపోతుంది, ఇక నీ జీవితం నా చింతతో ముగింపబడుతుందని ఆలోచన కలిగి ఉన్నావా? అయితే నమ్మమాకు, ఆ అబద్ధాన్ని నమ్మమాకు. యేసు క్రీస్తు ప్రభువారు నీకు సమీపముగా ఉన్నాడు. నీ చింతలన్నిటి నుంచి కూడా విడిపించడానికి ఆయన సమీపముగా ఉన్నాడు ఈ రాత్రి. సో నీవేం చేస్తావంటే ప్రభు సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా సంతోషిస్తూ, ఎల్లప్పుడూ కూడా నీ హృదయంలో నుంచి నువ్వు ప్రార్థించే వారిగా నీవు మార్చబడాలి రాత్రి. హల్లెలూయా. చూడండి, మరలా మత్తయి సువార్త 6వ అధ్యాయము 27వ వచనం దగ్గరికి వెళ్దాము. మీలోనెవడు చింతించడం వలన తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదాని వలనైనా అలంకరింపబడలేదు. ఈ రాత్రి దేవుడు మరి ఒక మాట తెలియపరుస్తున్నాడు. చూడు, నీ జీవితంలో తినడానికి ఆహారం లేని సమయంలో, నీ జీవితంలో నీ ప్రాణం కృషించబోతుంది, ఇక త్రాగడానికి కూడా మంచి నీళ్ళు లేవనుకున్న సమయంలో నువ్వేం చేస్తావంటే ఆకాశ పక్షులను చూడన్నాడు. మొట్టమొదటిగా నీవు ధరించడానికి వస్త్రము లేవని నువ్వు బాధపడుతున్నావు కదా, అయితే నువ్వు బయటికి రా. నువ్వు చాలా ఇష్టపడతావు కదా పువ్వులను, ఫ్లవర్స్ చాలా ఇష్టపడుతున్నావు కదా, ఆ ఫ్లవర్స్ ఒకసారి చూడు. నీ విశ్వాసం సమ్మగిలిపోతున్న సమయంలో, నీ విశ్వాసం ఆగిపోతుందన్న సమయంలో, నీ జీవితం ముగింపబడుతుందన్న సమయంలో ఒకసారి నువ్వు చాలా శ్రేష్టముగా నువ్వు బయటకు వచ్చి నీ గృహము దగ్గరే ఏ మొక్కలైతే ఎదుగుతున్నాయో ఆ మొక్కలను చూడు జాగ్రత్తగా. ఆ మొక్కలను పుష్పించి ఆ మొక్కలను చూడు. ఆ మొక్కలు ఎలా ఎదుగుతున్నాయి, అవి ఎలా ఎదుగుతున్నాయి, ఎంత సుందరముగా ఎదుగుతున్నాయి. వాటినే నేను ఇంత భయంకరమైన అద్భుతకరమైన రీతిలో నేను సృష్టించి ఉన్నానే, మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా. మరి ఆ పువ్వులను పుష్పించుతున్న పువ్వులే అంత ఆనందాన్ని నీకు కలుగు చేస్తుంటే నిన్ను నేను కలుగు చేసుకొని ఉన్నాను కనుక నాకు ఎంత ఆనందము కావాలని నేను చూసినప్పుడు, ఒకవేళ ఈ రాత్రి దేవుడికి ఆనందము కలుగు చేయలేని పరిస్థితుల్లో నీ జీవితంలో నీవు కష్టము చేత, నష్టము చేత, ఇబ్బందుల చేత, చింతల చేత నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావా? అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ప్రభువునందు ఎల్లప్పుడూ కూడా ఆనందించు. ఎందుకు ఆనందించాలంటే నువ్వు ఆనందిస్తే నిన్ను కలుగు చేసిన దేవుడు కూడా ఆనందిస్తాడు. నీకు ఏ విధంగా అయితే ఇంటి దగ్గర ఒక మొక్క నాటుకుని ఆ మొక్క పుష్పించిన వెంటనే ఏ విధంగా అయితే నువ్వు సంతోషపడుతున్నావో, నీ జీవితంలో నీవు కూడా ఆనందంతో నీ జీవితంలో కొనసాగిస్తున్నప్పుడు నిన్ను సృష్టించిన దేవుడు కూడా ఆనందిస్తాడు. అయితే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీవు ఆనందించడానికి సిద్ధము కలిగినట్లయితే నేను కూడా నీ యందు నేను ఆనందించడానికి సిద్ధముగా. అయితే ఒకే ఒక పని చేసి నువ్వు ఏం చేస్తావంటే, ఈ కథలని నీ ప్రస్తుతంలో నీవు ప్రస్తుతాన్ని చూసి భయపడకము. నేనెవరో తెలుసుకో, నా నామములో నీవు స్థిరమగుండు. నన్ను కలిగిన నీవు ఖచ్చితంగా నీవు ఆశీర్వదింపబడాలి, ఖచ్చితంగా నీవు ఆరోగ్యవంతుడిగా మార్చబడాలి, ఖచ్చితంగా నీ జీవితంలో ఫలమైన నీ జీవితం నువ్వు అనుభవించాలి. అలాంటి జీవితం నీ కొరకు సిద్ధపడి ఉన్నది. హల్లెలూయా అని దేవుడు నీతో స్పష్టముగా మాట్లాడుతుంది. ఈ రాత్రి జ్ఞానము ఈ రాత్రి నీకు తెలియపరచబడుచున్నది కనుక నీ జీవితాన్ని నువ్వు సరిగా చక్కగా అర్థం చేసుకో. దేవుని యొక్క మనస్సును సరిగా అర్థం చేసుకోండి. నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క మనస్సును మనం సరిగా అర్థం చేసుకుని మొట్టమొదటిగా మనం ఏమి చేయాలో దేవుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. చూడండి 33వ వచనం నుంచి, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు మొదట ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. హల్లెలూయా. అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడెను. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, ఇదిగో నీ జీవితంలో ఏదైతే నీకు కావాలని ఆలోచన కలిగి ఉన్నావు, ఏదైతే నీ జీవితంలో నాశనం చేస్తుందని భయంకరతో కలిగి ఉన్నావో, ఏదైతే నీ జీవితంలో నీవు దొరకట్లేదని ఆలోచన కలిగి ఉన్నావో, ఏదైతే నీ జీవితంలో అసాధ్యకరముగా ఉన్నదో
అయితే వాటన్నిటిని కూడా మేలుకరముగా మార్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీ జీవితంలో నేను విడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాను. నీకు ఆరోగ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నీ జీవితంలో నేను ఫలభరితముగా మార్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాను. నిన్ను అప్పించువానుగా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే నీవు ఒక పని చేస్తావా? నీవు మొదటగా నా రాజ్యమును వెతుకు, నా నీతిని వెతుకు. కేవలము నీకు ఏమి చెప్పటం లేదు. నా ప్రియమైన దేవుని పిల్లలరా, ఈ భూమి మీద నీవు ఏమి చేయాలన్నా, ఒక మనిషి దగ్గర నుంచి నువ్వు ఏదైనా ఆశించినప్పుడు ఆ మనిషి తప్పనిసరిగా నీ దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశిస్తాడు. అయితే ఈ దేవుడు నీ దగ్గర నుంచి నీకు కలిగినది ఏది కూడా అడగటం లేదు, నీకున్నది ఏది కూడా అడగటం లేదు. ఆయన అడిగేది ఏమిటంటే, మొట్టమొదటిగా నీ హృదయంలో నుంచి నువ్వు నన్ను వెతుకుతావా? నా రాజ్యమును వెతుకు, నా నీతిని వెతుకు. నేను ఎప్పుడు వస్తానని ఎదురు చూస్తా ఉండు, నా రాక కొరకు ఎదురు చూస్తా ఉండు. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, నా ఎదుగడిక మీరు సంతోషిస్తే ప్రభు సమీపంగా ఉన్నానని నేను చెప్తున్నా కదా. నేను మీకు సమీపంగా ఉన్నాను, నేను త్వరగా వచ్చుచున్నానని ఆయన సెలవిస్తున్నాడు. కనుక ఈ రాత్రి నీ జీవితంలో దేవుని రాజ్యమును వెతుకు. మొదటిగా దేవుని నీతిని వెతుకు. అప్పుడు నీకు కావలసిన అన్నీ కూడా అనుగ్రహింపబడతాయి. కనుక ఈ రాత్రి ఈ మాటలు వినుచున్న మీరందరూ కూడా దేవుని యొక్క రాజ్యమును నీతిని ఓపికతో మనం వెతుకువారంగా మార్చబడాలి. హల్లెలూయా. చూడండి నా ప్రియమైన దేవుని పిల్లలరా, ఎందుకంటే కొన్ని దేవుని యొక్క మాటలు చాలా అంటే చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఒక్కొక్కసారి మన జీవితంలో అంతమైపోతున్నామేమో అలాంటి ఆలోచనలోకి వచ్చేస్తాము. మన భవిష్యత్తు చూడగా అయిపోయింది, ఇక్కడ జీవితం ముగిసిపోయిందని అనుకుంటాము. అలాంటి సమయంలో కూడా దేవుడు ఏమంటాడంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనం ఈ విధముగా తెలియపరుస్తుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనం చూడండి, నేను చదివి వినిపిస్తాను. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. హల్లెలూయా. ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఓకే, నీ జీవితంలో ఈ కష్టమైన నీ జీవితంలో అంతముగా మార్చబడుచున్నదని నువ్వు అనుకుంటున్నావా? ఓకే, నీ జీవితంలో నీవు ఇక మరణమే నీ జీవితంలో ఇక అంతమైపోతుంది ఇక అనుకుంటున్నావా మరణము ద్వారా? లేదంటే అప్పుడే నీ జీవితంలో అంతముగా మార్చబడిపోయినాయా? అయితే ఆయన ఏమంటాడంటే, ఓకే, అలాంటి సమయంలో కూడా నీవు నమ్మకముగా ఉండు. అలాంటి సమయంలో కూడా నువ్వు నమ్మకముగా మొదటి నా రాజ్యమును నా నీతిని వెతుకు. ఎందుకో తెలుసా? ఎవరైతే అంతము వరకు సహిస్తూ ఆ యొక్క పరిస్థితులన్నిటిలోనూ కూడా దేవుని రాజ్యమును మొదటిగా నీతిని వెతుకుతాడు, ఆ వ్యక్తుల గురించి ఏమంటాడు తెలుసా దేవుడు? అప్పుడు నువ్వేమవుతుంది తెలుసా? నీవు ఖచ్చితంగా రక్షింపబడతావు. ఎక్కడ రక్షింపబడతావు? ఈ లోక యాత్రలో మాత్రమే కాదు, ఈ విశ్వాస యాత్రలో మాత్రమే కాదు, నరకం నుంచి తప్పింపబడి పరలోక రాజ్యమునకు నువ్వు సంపూర్ణంగా చేర్చబడినట్లు నువ్వు రక్షింపబడతావంట. హల్లెలూయా. ఇంకొక మాట చూద్దాం, చూడండి, మార్కు సువార్త 13:13 వచ్చింది. ఇంకొక విధముగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ సహించిన వాడే అంటున్నాడు. ఇక్కడ మత్తయి సువార్త 24:13 వచ్చినాడు. ఇక్కడ మార్కు సువార్త 13:13 ఒక్కో మాట మాట్లాడుతున్నాడు ఇంకొక విధముగా. అది కూడా మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 13వ అధ్యాయం 13 వచనం, నా నామము నిమిత్తము అందరి చేత అంతము వరకు సహించువాడే రక్షణ పొందును. హల్లెలూయా. ఇక్కడ కూడా చూడండి ఏమంటున్నాడు, ఇక్కడ కూడా సహించిన వాడే రక్షణ పొందును. నా నామము నిమిత్తము అందరి చేత ఎవరైతే దూషింపబడుతున్నారో, ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకుని కూడా దూషింపబడుతున్నట్లయితే మీకున్న వారందరూ కూడా ఏం ఉపయోగం అయ్యా? ఇదిగో యేసుక్రీస్తుని నమ్ముకున్నట్టుని బట్టి నీకు కలిగింది ఏంటయ్యా? ఆయన వల్ల నీకు కలిగిన ఉపయోగం ఏంటయ్యా అనేటువంటి మాటలు నీ జీవితంలో వింటున్నావా? అయితే దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. మొదటగా నీవు రాజ్యమును నీతిని వెతుకుటలో ఇది ఖచ్చితంగా నీవు ఎరగాలి. ఈ విశ్వాస యాత్రలో ఎందరు ఎలాంటి వారు వచ్చి నీ జీవితంలో అనేక మాటలు నీ జీవితంలో మాట్లాడినప్పుడు కూడా దేవుడు మాట్లాడే మాట ఏమిటో తెలుసా? ముందుగానే చెప్తున్నాడు, నా నామము నిమిత్తము నీవు అనేకుల వలన దూషింపబడతావు, అయినను నీవు సహించిన ఎడల నీవు ఖచ్చితంగా రక్షణ పొందుదువు. హల్లెలూయా. ఈ విశ్వాస యాత్రలో, ఈ కడిగడి గండంలో, ఈ పరిస్థితిలో, ప్రస్తుతంలో నీ జీవితం ఆగిపోయిన పరిస్థితిలో ఒకవేళ ఉన్నప్పటికీ కూడా నీ విశ్వాసాన్ని నువ్వు విడిచిపెట్టకుండా
నువ్వు ఖచ్చితంగా ఈ విశ్వాస యాత్రలో నీ జీవితంలో ముందుకు కదిలించాలి. ఎందుకంటే నువ్వు అంతం వరకు కనుక యేసుక్రీస్తు ప్రభువారిని కనుక గట్టిగా పట్టుకోలేనట్లయితే దేవుడు నీ జీవితంలో ఆయన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఒక విశ్వాసం యొక్క జీవితంలో మనము ఎలా చూసుకోవాలి? మన విశ్వాసం యొక్క జీవితంలో మన విశ్వాసాన్ని ఎలా చూసుకోవాలి తెలుసా? ఒక రైతును పోలిన జీవితం మనం జీవించాలి. ఒక వ్యవసాయం చేస్తున్న వ్యవసాయకుడు యొక్క జీవితం లాగా మన విశ్వాస యాత్రలను మనం చూసుకోవాలంట. చూడండి, యాకోబు రాసిన పత్రిక. కంగారు పడిపోడు. రైతు పొలము పంట వేసిన తర్వాత నెక్స్ట్ రోజే పొలము రావాలని ఎన్నడూ కూడా కోరుకోడు. రైతును కనుక మనం ఆలోచన చేస్తే, వ్యవసాయం చేసే ఏ వ్యవసాయకుడు కూడా ఈరోజు పంట వేసి, ఈరోజు విత్తనం వేసి రేపొద్దున పంట కోయాలని ఎన్నడూ కూడా ఒక వ్యవసాయకుడు కోరుకున్నాడంట. వ్యవసాయకుడు ఏం కోరుకుంటాడంటే, మంచి కాలం వచ్చినట్లు, అనగా తొలకరి వర్షము, కడవరి వర్షము, 2 వర్షములు వచ్చి అయిన తర్వాత మాత్రమే ఒక పంట కోయడానికి ఇష్టం కలుగుతాడంట. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనములో ఈ విధముగా ఉంటుంది: సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. ఈ కష్టములలో ప్రభు రాకడ వరకు కష్టముగా ఉన్నప్పటికీ కూడా ఓపిక కలిగి సహనముతో సహిస్తూ నీ విశ్వాసం యొక్క యాత్రను నువ్వు మొదటిగా దేవుని రాజ్యమును నీతిని వెతుకుతూ సరిగా జాగ్రత్తగా ఉండు, మెలుగు కలిగి ఓపికతో. చూడండి, వ్యవసాయకుడిని జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి మీ విశ్వాస యాత్రలో మీరు ఆగిపోయిన స్థితిలో ఉంటే, ఒకసారి అయ్యో నేను ఎంత ప్రార్థన చేస్తున్నా, నా జీవితంలో దేవుడు కదల్చబడట్లేదే, దేవుడు నా జీవితంలో నాకు కావలసినది ఇవ్వట్లేదే అనేటువంటి ఆలోచన ఒకవేళ నీ జీవితంలో నువ్వు కలిగినట్లయితే, లేదంటే నీ ప్రార్థన జీవితంలో ఈరోజు కావాల్సిన అవసరమైనది నెక్స్ట్ డేనే దేవుడు నీకు ఇవ్వట్లేదని ఒకవేళ భయాందోళనతో బాధతో ఒకవేళ దేవుని దూషిస్తున్నావేమో, అలాంటి పరిస్థితుల్లో మనతో దేవుని యొక్క వాక్యము జ్ఞానముగా మాట్లాడుతుంది, జ్ఞానము తెలియపరుస్తుంది. ఒకసారి చూడండి, మీ జీవితంలో వ్యవసాయకులు చూడండి, వ్యవసాయకులు చూసి ఒకసారి జ్ఞానము తెచ్చుకొని ఏమంటుందో చూడండి. చూడండి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును, కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండి మీ హృదయములను స్థిరపరచుకొనుడి. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క మాట చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది, మనతో మాట్లాడుతుంది. అయ్యా వ్యవసాయకుడు చూడు, నీ విశ్వాస యాత్ర నీవు అయిపోయింది అనుకుంటున్నావేమో. నో, అవలేదు. విత్తనం వేయగానే పంట రాదు, వెంటనే రాదు, దానికి సమయం ఉంటుంది. ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేయడం కానీ వెంటనే ఆ ప్రార్థనకు జవాబు రాని పరిస్థితులు ఒక్కొక్కసారి ఉంటాయి, వెంటనే రాకపోవచ్చు. కానీ అది మంచి సమయం అందు దేవుడు అనుగ్రహిస్తాడు. వ్యవసాయకుడును చూడు, వ్యవసాయకుడు తొలకరి వర్షమందు పంట వేస్తాడు, విత్తనం వేస్తాడు. కడవరి వర్షమందు ఏం చేస్తాడంటే పంట కోస్తాడు. అంటే ఏంటి? ఈ రోజు నీకు అవసరమైనదని వెంటనే రావాలని కోరుకుంటున్నావు, కరెక్టే, మంచిదే. అయినను దేవుడు ఏమంటాడు తెలుసా? తగిన సమయం మందు వాటిని అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా. ఈ రాత్రి నీ జీవితంలో, నీ విశ్వాసం యొక్క జీవితంలో నువ్వు అడుగుతున్నది స్పీడ్గా రావట్లేదని బాధపడబోకు. తగిన సమయం ముందు దేవుడు దాన్ని ఇవ్వడానికి సిద్ధం చేసి ఉంచున్నాడు. అయితే నీతో మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? దేవుడు ఓపిక కలిగి ఉండు, ఓపికతో ఉండు. నీ హృదయంలో నీవు ఈ ఓపిక చేత నీవు స్థిరముగా ఉండు. ఓపిక కలిగి కనుక నీవు ఉండగలిగినట్లయితే వ్యవసాయకుడు వలె నీవు కూడా మంచి ఫలమును నీవు కోయబోతున్నావు ఈ రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన కూడా ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు. లూకా సువార్త 21వ అధ్యాయం 19వ వచనం. లూకా సువార్త 21వ అధ్యాయం 19వ వచనం. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మరలా దేవుడు ఒక స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే, మన జీవితంలో మన ప్రాణమును మనం దక్కించుకోవాలంటే, అనగా ఏ ప్రాణం అయితే పోతుంది అనుకుంటున్నామో ఆ ప్రాణం విషయంలో కూడా దేవుడు ఏమన్నాడంటే, అయ్యా మీరు ఓర్పు చేత మీ ప్రాణములను కాపాడుకోగలుగుతారు, విశ్వాసము చేత మీ ప్రాణములను ఓపిక చేత మీరు కాపాడుకోగలుగుతారు. సో మీరేం చేస్తారంటే, మొదటగా నా రాజ్యమును వెతకండి,
మొదటగా నా నీతిని వెతుకుడని దేవుడు స్పష్టంగా ఈ రాత్రి తెలియపరుస్తున్నాడు కనుక ప్రియులైన మీరందరూ కూడా ఈ రాత్రి ఈ వాక్యం విన్న మీరందరూ కూడా దేవుని యందు మీరందరూ కూడా మంచి నమ్మిక చేత, విశ్వాసము చేత, ఓపికతో, సహనముతో మీ విశ్వాస యాత్రను ముందుకు నడిపించాలని ప్రభు నామములో తెలియపరుస్తున్నాము. చూడండి, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని మీ ప్రాణము నిమిత్తము, మీ దేహము నిమిత్తం భయపడనవసరము లేదు. ఒకవేళ మీ జీవితంలో భయము కనుక మీ జీవితంలో ఏర్పాటు చేస్తున్నట్లయితే ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అనే ఆలోచన మీ జీవితం